హలో గైస్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైజ్ బ్లూ. మన ఛానల్లో ఈక్విటీ డెరివేటివ్స్ అనే ప్లేలిస్ట్ స్టార్ట్ చేసి 1 by 1 చాలా వీడియోస్ చేశాం ఇప్పటి వరకు. టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ దగ్గర నుంచి ఫార్వర్డ్స్ అంటే ఏంటిది, ఫ్యూచర్స్ అంటే ఏంటిది, డిఫరెన్స్ బిట్వీన్ ఫార్వర్డ్స్ అండ్ ఫ్యూచర్స్ మాట్లాడుకొని ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేసుకొని ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా కంప్లీట్ చేశాం. ఒక లైవ్ మార్కెట్ అనాలిసిస్ ఎలా చేయాలి, బయ్యర్ ఎలా చేస్తాడు, సెల్లర్ ఎలా చేస్తాడు అని కూడా చూసాం. వచ్చిన క్వశ్చన్ ఏంటిది అంటే సెల్లింగ్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి సెల్లింగ్, ఈ థింగ్స్ అన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ పాయింట్స్ లో క్లారిఫై చేస్తాను. అసలు బయింగ్ ఎప్పుడు చేయాలి, సెల్లింగ్ ఎప్పుడు చేయాలి అన్న విషయానికి మనం వస్తే, ఆప్షన్ బయ్యర్ ఎవరు, ఆప్షన్ సెల్లర్ ఎవరు అన్న విషయానికి వస్తే, డిఫరెన్స్ బిట్వీన్ ఆప్షన్ బయ్యర్ అండ్ ఆప్షన్ సెల్లర్ ఏంటివని చూస్తే, మీరు గూగుల్ అడిగినా, యూట్యూబ్ లోకి వెళ్ళి చూసినా, ఎనీ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా వచ్చే సమాధానం ఏంటిది, పాయింట్స్ ఏంటివి, డిఫరెన్సెస్ ఏంటివి ఫస్ట్ చూద్దాం. బయ్యర్ ఆఫ్ అన్ ఆప్షన్, సెల్లర్ ఆఫ్ అన్ ఆప్షన్ ఇద్దరు ఉంటారు. ఆప్షన్ బయ్యర్ కి సెట్ అయ్యే పాయింట్స్ వీళ్ళందరూ చెప్పే పాయింట్స్. ఆప్షన్ బయ్యర్ కి కావాల్సింది లో ప్రీమియం ఉంటే సరిపోతుంది. ఆప్షన్ బయ్యర్ క్యారీస్ లిమిటెడ్ రిస్క్ అంటారు. అన్లిమిటెడ్ రివార్డ్ వచ్చే స్కోప్ ఉంటది బయ్యర్స్ కి. ఎస్, కరెక్ట్, తప్పనలేం. ఆప్షన్ సెల్లింగ్ పర్స్పెక్టివ్ లో ఏమంటారంటే హ్యూజ్ మార్జిన్ మనీ కావాలి ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే. ప్రాఫిట్స్ వస్తే వెరీ లిమిటెడ్ ప్రాఫిట్స్ వస్తాయి. అన్లిమిటెడ్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఎస్, ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా కరెక్టే, తప్పనలేం. కానీ నేనేమంటానంటే ఆప్షన్ బయ్యర్ కి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, ఆప్షన్ సెల్లర్ కి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, రైట్? ఆప్షన్ బయ్యర్ కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఆప్షన్ సెల్లర్ కి కూడా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ ఇక్కడ కనపడే పాయింట్స్, ప్రతి ఒక్కరు మాట్లాడే పాయింట్స్, ఆప్షన్స్ మార్కెట్ ఇంట్రడ్యూస్ అయిన 90% ఆఫ్ ద పీపుల్ ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తారు. మనం ఏం చెప్తామంటే దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్షన్ బయింగ్ అండ్ దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. మనం తెలుసుకోవాల్సింది, సెల్లింగ్ ఇంట్రడ్యూస్ అవ్వాలంటే తెలుసుకోవాల్సింది, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్షన్ బయింగ్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ పాయింట్స్ ఉండని, ఈ పాయింట్స్ నుంచే నేను తీసుకెళ్తాను సెషన్ ని. బయ్యర్ కి డిసడ్వాంటేజ్ ఏంటిది, సెల్లర్ కి అడ్వాంటేజ్ ఏంటిది, ఈ పాయింట్స్ నుంచే మాట్లాడదాం. ఆప్షన్ బయ్యర్ విషయానికి వస్తే లో ప్రీమియం, లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్, 3000 2000 ఉంటే 1000 రూపీస్ ఉన్న జీరో డిటిఈ ఆప్షన్స్ వస్తున్నాయి. మరి ఎంతమంది లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతని దగ్గర 5000 క్యాపిటల్ ఉంటే 4 to 5 లాట్స్ డిప్లాయ్ చేస్తున్నాడు జీరో డిటిఈ ప్లాన్స్, జీరో డిటిఈ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30,000 ఉంటే 10 to 20 లాట్స్ కొడుతున్నారు. 1 lakh to 2 lakhs ఉంటే 200 300 క్వాంటిటీ. రీసెంట్ గా మన ఒక క్లయింట్ 5600 క్వాంటిటీ పర్చేస్ చేస్తున్నాడు. ఎవ్రీ ఆర్డర్ లో 5600 క్వాంటిటీ కొడుతున్నాడు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్. సో బేస్డ్ ఆన్ ద క్యాపిటల్, బేస్డ్ ఆన్ అవర్ సిచ్యుయేషన్, బేస్డ్ ఆన్ అవర్ క్యాపిటల్ డిప్లాయ్మెంట్ అనేది చేస్తున్నాం. అంతేకాని 10 లక్షల రూపాయలు క్యాపిటల్ ఉంచుకొని 1 లాట్ తోటో 10 లాట్స్ తోటో 20 లాట్స్ తోటో ట్రేడింగ్ చేయట్లేం కదా. క్యాపిటల్ ఎంత ఉంటే అంత డిప్లాయ్ చేస్తున్నాం. సో లిమిటెడ్ రిస్క్ ఎలా అవుతుంది? సెకండ్ పాయింట్, క్యాపిటల్ రిస్క్ కదా. చాలా మంది ఆప్షన్ బయర్స్ క్యాపిటల్స్ వైప్ అవుట్ అవుతున్నాయి. ఎందుకు వైప్ అవుట్ అవుతున్నాయి? హోల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి. లిమిటెడ్ రిస్క్ అనుకోకూడదు, ఇక్కడ క్యాపిటల్ రిస్క్ లో ఉంటుంది అనుకోవాలి, కరెక్ట్? నెక్స్ట్ థర్డ్ పాయింట్ వీళ్ళు చెప్పేది అన్లిమిటెడ్ రివార్డ్. అన్లిమిటెడ్ రివార్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆప్షన్ బయర్ కి, స్కోప్ ఉంది ఆప్షన్ బయర్ కి. కానీ ఎంత మందికి అన్లిమిటెడ్ రివార్డ్ వస్తుంది? అదాని షేర్స్ లాస్ట్ ఇయర్ చూసాం 0.1 ఆప్షన్ ప్రీమియం ఉన్నాయి కూడా 100 200 300 వరకు వెళ్ళాయి. 1000 టైమ్స్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయి. ఎంతమంది క్యాప్చర్ చేయగలిగారు? ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఎలక్షన్స్ రిజల్ట్స్ డే నుంచి 1000 పాయింట్స్ 2000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ షూట్ అప్ అయింది. ఎంతమంది క్యాప్చర్ చేయగలిగారు? ఎంతమంది హోల్డ్ చేయగలిగారు? ఎంతమంది అన్లిమిటెడ్ ప్రాఫిట్ బుక్ చేసుకోగలుగుతున్నారు? నాట్ ఈవెన్ 1%. అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అని ఎందుకు మాట్లాడుకుంటారు మరి? అసలు ఈ పాయింట్ వ్యాలిడే కాదు, ఇది ఒక అపోహ. అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ అనేది కరెక్ట్. కమింగ్ టు ద ఆప్షన్ సెల్లింగ్ వర్షన్, ఆప్షన్ సెల్లర్ ఏమనుకుంటాడు? హ్యూజ్ మార్జిన్ మనీ అనే పాయింట్ ఉంది. హ్యూజ్ మార్జిన్ మనీ అంటే ఎంత అండి? 1.5 lakh 2 lakh, మినిమం 1,80,000. ఈవెన్ ఇట్ ఈస్ 1 lakh or 1.5 lakh. వై ఆర్ డూయింగ్ ఆప్షన్స్ హెడ్జింగ్? ఆప్షన్స్ హెడ్జింగ్ అనే కాన్సెప్ట్ మనకు తెలిస్తే, ఇంట్రడ్యూస్ అవుతే, వీ కెన్ రెడ్యూస్ అవర్ మార్జిన్ రిక్వైర్మెంట్ by 2 times 3 times. Why are doing options hedging? Correct. లిమిటెడ్ ప్రాఫిట్ అంటే ఎంత అండి? నేకుడు ఆప్షన్ సెల్లింగ్ చేస్తే 5% 10% 15% ప్రాఫిట్స్ కదా. ఇఫ్ వి ఆర్ రెడ్యూసింగ్ అవర్ మార్జిన్ రిక్వైర్మెంట్ ఫర్ ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్స్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విల్ ఇంక్రీజ్ డ్రాస్టికల్లీ by 2 times or 3 times. కరెక్ట్. ఈ టాటిక్స్ యూజ్ చేయాలి, ఈ ట్రిక్స్ యూజ్ చేయాలి. ఇక్కడ లిమిటెడ్ ప్రాఫిట్, ఎస్, ఈవెన్ దో ఇట్ ఈస్ లిమిటెడ్ ప్రాఫిట్ వీఆర్ గెటింగ్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్, హై ప్రాబబిలిటీ ఉంటది ప్రతి ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్
పొజిషన్ కి వీఆర్ మెయింటైనింగ్ మోర్ దెన్ 50% ప్రాబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్. కన్సిస్టెన్సీ ఆఫ్ మేకింగ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్ విల్ బి హై. కరెక్ట్? ఓకే, ఆప్షన్ సెల్లింగ్ లో ఇది యాక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, అన్లిమిటెడ్ రిస్క్ ఫర్ ఆప్షన్ సెల్లర్స్. అన్లిమిటెడ్ రిస్క్ ఎక్కడదండి? బ్రోకర్ దగ్గర స్టాప్ లాస్ ఆప్షన్ లేదా? లాస్ ని ఆపుకోరాదా? అన్లిమిటెడ్ రిస్క్ అని ఎందుకు డిస్కస్ చేయాలి మనం? యు గాట్ మై పాయింట్ రైట్. స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఎవ్రీ ఆప్షన్ పొజిషన్ కి స్టాప్ లాస్ పెట్టుకుంటాం, హెడ్జ్ తీసుకుంటాం. 200 సెల్ చేస్తే 20 రూపీస్ ఆర్ 40 రూపీస్ 10% ఆర్ 20% ఆఫ్ ప్రీమియమ్స్ బై చేసుకుంటాం. ప్రతి పొజిషన్ కి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. ఇది అపోహనే అన్లిమిటెడ్ రిస్క్ అనేది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది. ఇవన్నీ మిత్స్. అన్లిమిటెడ్ అనేది ఎక్కడా ఉండదు గైస్. మనం కంట్రోల్ చేయొచ్చు, చేస్తున్నాం కూడా. మరి బయింగ్ చేయొద్దా అంటే ఎస్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద ఫేమస్ కోడ్ ఫ్రమ్ యూట్యూబ్, బయింగ్ ఈజ్ లైక్ బయింగ్ ఇన్సూరెన్స్, సెల్లింగ్ ఈజ్ లైక్ రన్నింగ్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ. చాలా మంది చాలా సార్లు వినే ఉంటారు కదా. బయింగ్ చేయాలి. ఎందుకు బై చేయాలి? ఇన్సూరెన్స్ బై చేసినట్టు బై చేయాలి. మన పొజిషన్స్ ని కాపాడుకోవడానికి బై చేయాలి. మన పోర్ట్ఫోలియోని కాపాడుకోవడానికి ఆప్షన్ బయింగ్ చేయాలి. మన ఆస్తులను కాపాడుకోవడానికి బయింగ్ చేయాలి. ఇన్సూరెన్స్ బై చేస్తాం కదా బయట, అలా బయింగ్ అనేది చేయాలి. కరెక్ట్? ఆప్షన్స్ పొజిషన్స్ నైనా, ఫ్యూచర్స్ పొజిషన్స్ నైనా, మన పోర్ట్ఫోలియోనైనా కాపాడుకోవడానికి ఆప్షన్ బయింగ్ చేయొచ్చు. స్కాల్పింగ్ ట్రేడ్స్ కి ఆప్షన్ బయింగ్ చేయొచ్చు. చాలా సార్లు డిఫరెంట్ సెటప్స్ మాట్లాడుకున్నాం ఆప్షన్ స్కాల్పింగ్ రిలేటెడ్. కరెక్ట్? బట్ ఆప్షన్ బయింగ్, హోల్డింగ్ ద ఆప్షన్ బయింగ్ పొజిషన్స్ ఈజ్ నాట్ కరెక్ట్ గైస్. ప్రాబబిలిటీ ఉండదు. ప్రతి ఆప్షన్ బయింగ్ పొజిషన్ కి లెస్ దాన్ 50% ప్రాబబిలిటీ ఉంటుంది. బట్ ఈవెన్ దో మూమెంట్ ఉంటుంది, క్యాప్చర్ చేయగలుగుతామంటే we can scalp the opportunity by buying options. We can use option buying to protect ourselves, to protect our capital, to protect our portfolio. Yes guys, I hope మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్ అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్షన్ బయింగ్. కరెక్ట్? మీ అందరికీ ఈ వీడియో క్లియర్ గా అర్థమైంది. ఆప్షన్ సెల్లింగ్ గురించి ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ బాక్స్ లో చెప్పండి. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.